నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. విధి నిర్వహణలో అన్ని వర్గాల నీరు అందిస్తున్నామని రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి వెల్లడి. కాంగ్రెస్ చేపడుతున్న అభివృద్ధిపై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలను ఖండించిన మానాల. విధి నిర్వహణలో మహిళా పోలీస్ సిబ్బంది తమపై తాము ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ప్రతి మహిళా సిబ్బంది తప్పకుండా డ్రైవింగ్, స్విమ్మింగ్ నేర్చుకోవడంతో పాటు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని రకాల మెలకువల్లో తర్ఫీదు పొందాలని ఆయన అన్నారు. మహిళా పోలీస్ సిబ్బంది తమపై తాము ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. మహిళా పోలీస్ సిబ్బందికి నూతన మెలకువలతో కూడిన శిక్షణ వినూత్న కార్యక్రమాన్ని సోమవారం రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు, భవిష్యత్తులో వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మహిళా సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేర్చుకోవడానికి వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సిపి తెలిపారు. ప్రతి మహిళా సిబ్బంది తప్పకుండా డ్రైవింగ్, స్విమ్మింగ్ నేర్చుకోవడం, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని రకాల మెలకువలను నేర్చుకుని తర్ఫీదు పొందే విధంగా తీర్చిదిద్దడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణను ప్రతి మహిళా సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిక్షణ వారం రోజుల పాటు ఉంటుందని, కొత్త రకాల పద్ధతులను తెలుసుకోవాలని సూచించారు. ఈ శిక్షణను ప్రభుత్వ స్కూళ్లలో పీఈటీలు, పీడీలుగా ఉన్న రెజ్లింగ్, జూడోలలో జాతీయ పథకాలు అందుకున్న టీచర్ల ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ రామచంద్రరావు, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సతీష్, శేఖర్ బాబు, ప్రభుత్వ స్కూళ్లకు చెందిన సంతోషి, అనిత, రజని తదితరులు పాల్గొన్నారు. హెవీ పర్సనాలిటీ వస్తారు, వీక్ పర్సనాలిటీ వస్తారు. ఫస్ట్ థింగ్ వాళ్ళతో ఎంగేజ్ చేయడం, దట్ విల్ బి డూయింగ్ ఇట్. మీరు కూడా అట్లా వస్తారు, బందోబస్తు వచ్చినప్పుడు మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు, ఎంగేజ్ చేస్తూ ఉంటారు. ఏమైంది అమ్మా, ఏమైంది అక్క, ఏంటి ప్రాబ్లం ఏంటి మాట్లాడుతూ ఉంటారు. నిజమైన ప్రాబ్లం ఉంటే దానిలో ఓకే, అదొకటి. రెండోది, ఒకవేళ మీరు ఎంగేజ్ చేసిన మీరు లోకల్ ఎస్ఐ గారు ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు, కుదరదు. ఆ టైం లిఫ్ట్ చేయాలి, ఎట్లా చేయాలి అనే దాని గురించి మనం ఇక్కడ నేర్చుకున్నాం. అందులోనంటే యాక్చువల్లీ కొన్ని టెక్నిక్స్, ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్లో, కరాటీలో లిఫ్టింగ్ టెక్నిక్ తక్కువ ఉంటుంది, దాంట్లో పంచింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సేమ్ థింగ్ విత్ టైక్వాండోలో కిక్కింగ్ టెక్నిక్స్ ఎక్కువ ఉంటాయి. జూడో కానీ రెజ్లింగ్లో ఏంటంటే గ్రాప్లింగ్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. దానికోసం ఎవరైతే దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో, సీనియర్ లెవెల్ దాకా ఆడున్నారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మీరు ఈ యొక్క ఎక్సర్సైజ్ని మన యొక్క కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ ఇది. మీకు నమ్మకం ఉందనుకోండి, ఇప్పుడు మీకు స్విమ్మింగ్ ఎందుకు నేర్పిస్తున్నాం అంటే, స్విమ్మింగ్ ఇస్ లైఫ్ సేవింగ్ స్కిల్స్. ఎప్పుడైనా ఇప్పుడు వెళ్ళి మీరు స్విమ్మింగ్ వచ్చి కదా మిమ్మల్ని నదిలో పడేసి కింద మునిగిపోతున్నట్టు తీస్తామని కాదు. ఒకవేళ మనకి ఏమైనా సిచ్యువేషన్ ఉంటే మనం కాపాడుకోగలగాలి అనే సిచ్యువేషన్లో ఉంటుంది. సేమ్ థింగ్, ఒకవేళ ఈ టెక్నిక్స్ వస్తే ఏమైనా గొడవ జరుగుతున్నప్పుడు కూడా మీకు ఆ నమ్మకం ఉంటుంది. ఓకే, గొడవ అయితే చూసుకుందాం, ఏమవుతుంది మనకు తెలుసు, ఎట్లా చేయాలని తెలుసు. ఆ మెంటల్ మైండ్ సెట్ మనకు
తీరికలేని జీవితంలో ఎదురవుతున్న విపత్తులకు సూపర్ బ్రెయిన్ యోగాయే సరైన పరిష్కారమని అందే జీవన్ రావు అన్నారు. ఈ యోగాతో విస్తృత లాభాలు ఉన్నాయని, కృత్రిమ మేధతో జోడిస్తే మానవాళికి మరింత ప్రయోజనం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బహుళ ప్రయోజనాలున్న సూపర్ బ్రెయిన్ యోగాను పాఠశాల విద్యా ప్రణాళికలో చేర్చి విద్యార్థులు ఆచరించేలా చేస్తే వారి సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చని ఆయన వివరించారు. భీమ్గల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత, ఇటీవల గుంజిళ్ల మాస్టర్గా ప్రసిద్ధిగాంచిన అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై కార్యశాల నిర్వహించారు. మన దేశంలో పాఠశాలలో విద్యార్థులచే గుంజీలు తీయించడాన్ని శిక్షగా పరిగణించడంతో ఎదురవుతున్న పరిణామాలను ఆయన వివరించారు. ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో గుంజీలు తీయడం అనేది పాశ్చాత్య దేశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందే జీవన్ రావు ఈ సందర్భంగా తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగాలో గుంజీలు తీయడం మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని అన్నారు. తాజా పరిశోధనలు గుంజీల ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన విద్యార్థులలో జ్ఞానము, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగనిరోధక శక్తి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని ఆయన చెప్పారు. విద్యార్థులు సూపర్ బ్రెయిన్ యోగాను ప్రతినిత్యం చేయడం ద్వారా తెలివితేటలు పెరిగి అత్యధిక మార్కులు సాధించవచ్చని తెలిపారు. ఆధునిక ప్రపంచంలో వాతావరణ కాలుష్యంతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వెలువడే రేడియేషన్ వలన పీనియల్ గ్రంథి పనితీరు ప్రశ్నార్థకంగా మారిందని, వీటికి తోడు మానసిక ఒత్తిడి, పోషకాల అసమతుల్యత పీనియల్ గ్రంథి పనితీరుపై దుష్ప్రభావాన్ని చూపుతున్నాయని ఆయన వివరించారు. దీని వలన మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గి జీవ గడియారం గతి తప్పుతుందని, మన శరీరంలోని జీవక్రియలను నియంత్రించే జీవ గడియారం సరిగ్గా పనిచేయాలంటే పినియల్ గ్రంథి చురుకుగా ఉండాలని సూచించారు. ఆ తర్వాత కార్యశాలలో భాగంగా విద్యార్థులచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. తాను జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై సమర్పించిన పరిశోధన పత్రాల పత్రులను పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జాన్ విల్సన్కు అందజేశారు. అందే జీవన్ రావు పదవి విరమణ చేసిన 10 సంవత్సరాల తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడే సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై పరిశోధన కొనసాగిస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొనడం అభినందనీయమని పాఠశాల హెచ్ఎం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ స్వామి, ఉపాధ్యాయులు గట్టు ఈశ్వర్, వాసుదేవ్, రాజ్మకర్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలను జిల్లాలో పండగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు విజయోత్సవ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొనేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఈ నెల 10 నుండి 16వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సంబరాలను జిల్లాలో పండగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన జిల్లా సమాఖ్య సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. విజయోత్సవ సంబరాల కోసం చేపడుతున్న చర్యల గురించి డిఆర్డీఓ సాయాగౌడ్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. విజయోత్సవ సంబరాల సన్నద్ధత కార్యాచరణ కోసం ఈ నెల 8న అన్ని మండలాలలో మండల సమాఖ్య సమావేశాలు, 9వ తేదీన గ్రామ సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు విజయోత్సవ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొనేలా చూడాలన్నారు. అర్హత కలిగిన సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తూ రాష్ట్రంలో మహిళా సాధికారత సాధించాలనే కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అమలు చేస్తుండటంతో పాటు మహిళా సంఘాలకు మహిళా శక్తి క్యాంటీన్లు, ఆర్టీసీలో అద్దె బస్సులు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, పెట్రోల్ బంకులు, సోలార్ పవర్ యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తూ అభ్యున్నతి సాధించేలా తోడ్పాటును అందించాలని కలెక్టర్ హితవు పలికారు. అనంతరం కలెక్టర్ నిర్మాణంలో ఉన్న జిల్లా మహిళా సమాఖ్య భవనాన్ని పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ముదోల్ శాసనసభ్యుడు పవర్ రామారావు పటేల్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని ఆయన రైతులకు సూచించారు.
ముదోల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఎఫ్ఎస్ఎం మినీ కిట్స్ కంది విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై వివిధ గ్రామాలకు చెందిన రైతులకు మినీ కిట్స్ కంది విత్తనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి కష్టం రానివ్వకుండా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆదేశించారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతేకాకుండా వ్యవసాయ శాఖ అధికారుల సూచనలను పాటిస్తూ పంటలు సాగు చేస్తే అధిక లాభాలు గడించవచ్చని ఆయన పేర్కొన్నారు. సబ్సిడీ స్కీమ్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో టోటల్లీ అమలు అయిపోయింది. అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కొత్తగా నియమికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అసెంబ్లీలో అందరూ మాట్లాడి సబ్సిడీ ఉన్న రైతు సోదరులకు కంపల్సరీ మీరు ఇవ్వాలి. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఇవ్వలేదు. వచ్చేటి ఫ్రీ సీట్స్తో ఏమన్నా మనం డబ్బులు కట్టే అవసరం లేదు చెప్పడంతో నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా చాలా సబ్సిడీ కింద రైతు సోదరులకు ఇన్స్ట్రుమెంట్స్ అనుకోండి, హాస్పిటల్ అనుకోండి, వ్యవసాయానికి ట్రాక్టర్కు పనిచేసే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనుకోండి, సీడ్ అనుకోండి, ఇవి అన్నీ సబ్సిడీ కింద కొత్తగా ఇంట్రొడక్షన్ చేస్తున్నాం. దీనికి రైతు సోదరులు ఉపయోగం చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే ఈరోజు కంది అంటే తువ్వర్ అంటాం మనం దొడ్డు భాషలో, కంది LRG 52 అని ఈ అమరావతిలో ఉన్న అగ్రికల్చర్ కాలేజ్లో కొత్తగా ఇంట్రొడక్షన్ చేసిన ఈ LRG 52 దీనికి దిగుబడి దాదాపు 20 నుంచి 25 కుంటలు వస్తుంది. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో గత వారం రోజుల్లో ప్రయాణికులు తమ సెల్ ఫోన్లను పోగొట్టుకున్న ఘటనలపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో 11 సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో గత వారం రోజుల్లో ప్రయాణికులు తమ సెల్ ఫోన్లను పోగొట్టుకున్నారు. రైళ్లు ఎక్కే సమయంలో లేదా ప్లాట్ఫామ్పై నిద్రిస్తున్న సమయాల్లో చోరీకి గురికాగా బాధితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు బాధితుల సెల్ ఫోన్ల IMEI సేకరించి దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. పోలీసులు బాధితుల సెల్ ఫోన్ల IMEI నంబర్ ద్వారా CIR పోర్టల్లో ఆన్లైన్ చేసి వారి ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు చెప్పారు. మొత్తం 11 ఫోన్లను రికవరీ చేసినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. ఈ ఫోన్ల రికవరీ కోసం కృషి చేసిన సిబ్బంది సుప్రియ, సలాల్దీన్లను అభినందించారు. గత 15 రోజుల నుంచి సెల్ ఫోన్ పోయిన వాళ్ళది మన దగ్గర కంప్లీట్ ఇచ్చారు. అయితే వాళ్ళకు టికెట్ తీసుకుని ప్రయాణించారు కాబట్టి వాళ్ళందరూ ఆన్లైన్ చేసి ఎక్కడైతే ఆ ఫోన్ పోగొట్టుకున్నారో వాళ్ళందరూ కంప్లీట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఆన్లైన్ చేసి CIR పోర్టల్ ద్వారా ఆన్లైన్ చేసి మరి ఎక్కడైతే వాళ్ళు తీసుకుపోయినా వాళ్ళైతే మేము రిక్వెస్ట్ చేసి ఈరోజు తీసుకొచ్చి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మరి మీరు కూడా ఎవరైనా టికెట్ తీసుకొని ట్రైన్లలో ప్రయాణిస్తే మీ ఫోన్ కూడా పోయినట్టయితే మా దగ్గరకు వచ్చేసి అప్లికేషన్ ఇస్తే మేము అప్లోడ్ చేసి మీ ఫోన్ ఇస్తాం. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలకు అందిస్తున్నామని DCC అధ్యక్షులు రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి హైదరాబాద్లో ఉంటే తెలియదని, గ్రామాల్లో తిరిగితే తెలుస్తుందని కేటీఆర్కు హితవు పలికారు. వేల్పూర్ మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో BRS పాలనలో రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని, ఎన్నికల కంటే ముందు రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు ఇల్లు లేని పేదల బాధలు విన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నియోజకవర్గంలో 3500 ఇల్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగానే వేల్పూర్ మండలంలో లబ్ధిదారులు గోదావరి తమకు సొంత ఇల్లు ఉండాలని కలను నెరవేర్చుకుంటున్నారని ఆయన అన్నారు. పేదలకు సొంత ఇల్లు ఉండాలనే కల నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించడమే కాకుండా ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతమయ్యే విధంగా అధికారులను ఆదేశించడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ తమ ప్రాంతాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతమయ్యే విధంగా వారికి సహాయం అందించాలని ఆయన తెలిపారు.
పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించే ప్రక్రియలో ఎక్కడా కూడా పార్టీ భేదాలు చూడడం లేదని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇల్లు ఇస్తామని వారిని మోసం చేసిందని, కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇల్లు అందిస్తుందని, 10 సంవత్సరాల కంటే ముందు ఇందిరమ్మ ఇల్లు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని, ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే ప్రతి గ్రామంలో పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తుందని ఆయన అన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ 18 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని మాట్లాడుతున్నాడని, హైదరాబాద్లో ఉంటే గ్రామాలలో జరిగే అభివృద్ధి ఏమీ తెలియదని, కావున కేటీఆర్ గ్రామాలలో తిరగాలని, అంతేకాని ముఖ్యమంత్రిపై అవాకులు చెవాకులు చేస్తే ఊరుకునేదే లేదని మానాల మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరేందర్, జిల్లా జనరల్ సెక్రటరీ దామోదర్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు మల్లేష్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు రమణ, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇప్పటికే బేస్మెంట్ లెవెల్లో అక్కకు ₹1,00,000 కూడా ప్రభుత్వం నిధులు చెల్లించడం జరిగింది. తిరిగి మళ్ళీ లెంటల్ లెవెల్లో ఒక బిల్లు, తర్వాత స్లాబ్ అనే ఒక పెడితే చివరికి ఒక బిల్లు చొప్పున ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు ఈ సందర్భం విజ్ఞప్తి చేసేది ఏంటంటే, తొందరగా మీరు పనులు కార్యక్రమం కానిస్తే మేము ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా డబ్బులు చెల్లించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండడంతో పాటు తర్వాత రెండో విడతలో ఇప్పుడు ఈ మండలకు 400 చిల్లర వచ్చినాయి. ఇక్కడ వేల్పూర్లోనే 71 వచ్చినాయి. ఇక్కడ మా స్థానిక నాయకులతో పాటు ఇందిరమ్మ కమిటీ సభ్యులందరూ కూడా యాక్టివ్గా ఇంటింటికి తిరుగుతూ పనుల కార్యక్రమంలో ముగించుకోమని చెప్తున్న విధానం ఏదైతుందో, గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు నాకేమిస్తే నీకేమి ఇవ్వాలని అడిగినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మా నాయకులందరూ కూడా ఇంటింటికి తిరుగుతూ పనులు చేపియాలనే సంకల్పంతో చేస్తున్న చూడు నాకు సంతోషం అనిపించింది. మా నాయకుల్ని కూడా చూస్తే ఖచ్చితంగా మీరు ఇదే విధంగా కొనసాగాలని, ఎందుకంటే 5 సంవత్సరాలు మనకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల కోసమే మనం సమయం కేటాయిస్తే మనను భవిష్యత్తులో మళ్ళీ ఆదరిస్తారు. కాబట్టి మా వాళ్ళకు కూడా సూచన చేస్తూ ఖచ్చితంగా అక్కకు కంగ్రాచులేషన్ చెప్తున్నాం. ఎందుకంటే త్వరలో ఈ ఇల్లు పూర్తయినప్పుడు గృహప్రవేశం కూడా మళ్ళీ వచ్చి అక్కతోటి భోజనం చేసుకుంటాం. ఇక్కడ ఇది ఒక్కటే కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేటీఆర్ నిన్న మాట్లాడుతూ చర్చకు ఎక్కడికంటే సిద్ధమంటున్నాడు. ఒక బేయిమాన్ మాటలతో, ఒక తప్పుడు వ్యక్తిగా, అవగాహన లేనివాడు మాత్రమే చేసే మాటలు అవి. కేటీఆర్కు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే ఆలోచన చెయ్యాలా. గ్రామాలలో తిరుగుమని చెప్తున్నా. హైదరాబాద్లో ఉండి డ్రగ్స్ తీసుకుంటా పబ్బుల పూట తిరిగితే ఏం కాదు. నువ్వు గ్రామాలలోకి రా. గ్రామాలలో ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో ఏం చేస్తుందనేది నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈరోజు నువ్వు 10 సంవత్సరాలు మీరు మీ నాయన ఇద్దరు ఊరూరా తిరుగుతూ డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. కానీ ఒక్క లబ్ధిదారుకు కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ నియోజకవర్గం మొత్తంలో ఇక్కడ ఒక 90 ఏమో ఇక్కడ ఇచ్చిర్రు, భీమ్గల్లో కొన్ని ఇచ్చిర్రు. ఇవి తప్ప మీరు ఎక్కడ కూడా ఇయ్యనటువంటి పరిస్థితి. ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఏర్పడిన ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేసిన సుదీర్ఘ పోరాటాన్ని స్మరిస్తూ వేడుకలు జరుపుకున్నారు. రేంజల్ మండల కేంద్రంలోని చౌరస్తాలో ఎంఆర్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం టపాకాయలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య మాట్లాడుతూ, దళిత వర్గాల కోసం అహర్నిశలు పోరాటం చేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు అలుపెరుగని ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. దళిత జాతి ముద్దుబిడ్డ మందకృష్ణ మాదిగకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గ్రామ అధ్యక్షుడు రూపేష్, ఎల్పీ పోచయ్య, నాగేష్, సాయిలు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. మందకృష్ణ మాదిగ చేసిన పోరాటం ఎప్పటికీ మర్చిపోలేమని ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరామ్ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ ఎంఆర్పీఎస్ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోచిరామ్ మాట్లాడుతూ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ ఆమోదించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంఆర్పీఎస్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో విద్య, రాజకీయాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలకు ఉన్నతమైన అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శంకర్ పటేల్, ఏఎంసీ వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి, పత్తి లక్ష్మణ్, రవికుమార్, ఎంఆర్పీఎస్ నాయకులు కన్నం శ్రీనివాస్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని పీడీఎస్ డిమాండ్ చేసింది. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరింది.
పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ అనిల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న సుమారు 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిల చెల్లింపులో కేసీఆర్ ప్రభుత్వం అవలంబించిన నిర్లక్ష్య పద్ధతులని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించడం బాధాకరమన్నారు. 1,000 కోట్ల రూపాయల ఫీజులు బకాయిలతో ఇబ్బందులు పడుతున్న యాజమాన్యాలు విద్యార్థుల వద్ద ఫీజు వసూళ్లకు పాల్పడుతున్నాయన్నారు. ఫీజులు కట్టలేని విద్యార్థులు సర్టిఫికెట్లు అందక పై చదువులకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు పేద, మధ్యతరగతి విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న వివక్షతను తెలియజేస్తున్నాయని వారు ఆరోపించారు. విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మరోవైపు గురుకులాలు, కేజీబీవీలు సమస్యలకు నిలయాలుగా మారాయన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు సౌకర్యాలు కల్పించకుండా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయన్నారు. ప్రభుత్వ వైఖరి ఇలాగే కొనసాగితే పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలు విడుదల చేయాలి, ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి, విద్యాశాఖకు ప్రత్యేకమైనటువంటి మంత్రిని కేటాయించి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. 18 నెలల రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో గురుకుల విద్యా సంస్థల్లో వేలాది మంది, వందలాది మంది, పదుల సంఖ్యలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. సమస్యలతో విలయతాండం చేస్తున్నటువంటి ప్రభుత్వ విద్యా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే 8,000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలి. అట్లాగే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద 2,000 కోట్ల పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేసి ప్రభుత్వ విద్యార్థుల సమస్యలు పరిష్కరించేంత వరకు పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. గ్రామ పంచాయతీ సిబ్బందికి బకాయి వేతనాలను తక్షణమే చెల్లించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. బకాయి వేతనాలను చెల్లించకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లా గ్రామ పంచాయతీ సిబ్బందికి బకాయి వేతనాలు, సబ్బులు, కొబ్బరి నూనె, గ్లౌజెస్ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలను 5-6 నెలల వరకు సిబ్బంది వేతనాలను ప్రభుత్వం చెల్లించకపోవడం విడ్డూరమన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, వీధి లైట్లు, డంపింగ్ యార్డ్స్, హరితాహారం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు తదితర పనుల్లో నిత్యం శ్రమిస్తూ గ్రామీణ ప్రాంతాలలో ఎలాంటి అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ప్రజలకు సేవలు అందిస్తున్నారన్నారు. సంవత్సరాల తరబడి విధులు నిర్వహిస్తున్నా నేటికి పని భద్రత ఎలాంటి గుర్తింపుకు నోచుకోలేదన్నారు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల ఉదాసీన వైఖరి పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ మండలాల్లోని పంచాయతీలలో బకాయి వేతనాలు తక్షణమే చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని, లేని ఎడల పోరాటాలను ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని బాన్స్వాడ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు అన్నారు. లబ్ధిదారులు సకాలంలో ఇల్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని వార్డు ఆఫీసర్లకు సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మున్సిపల్ కార్యాలయంలో బల్దియా కమిషనర్ శ్రీహరిరాజు వార్డు ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై వార్డుల వారీగా వివరాలు సేకరించారు. గృహాల గ్రౌండింగ్ ఎంతవరకు జరిగిందని అడిగి తెలుసుకున్నారు. మిగిలిన ఇందిరమ్మ గృహాలను గ్రౌండింగ్ చేసి పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. 256 ఇళ్లకు గాను 86 ఇళ్లకు మార్కౌట్ చేసి పనులు ప్రారంభించాలని, మిగిలిన ఇందిరమ్మ గృహాల గ్రౌండ్ వర్క్ పూర్తి చేయించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈతో పాటు మున్సిపల్ వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న 7,500 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలంటూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ ఆందోళనకు వెళ్లిన నిజామాబాద్ పీడీఎస్యూ నాయకులు అరెస్ట్ అయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు బకాయి ఉన్న 7,500 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రోజు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనలో పీడీఎస్యూ నాయకులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. అనంతరం అరెస్టు చేసి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ అరెస్ట్ అయిన వారిలో నిజామాబాద్ పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, బోధన్ డివిజన్ నాయకులు సాయినాథ్, జిల్లా నాయకులు హుసేన్, నగర నాయకులు సాయి కిరణ్లు ఉన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ ప్రభుత్వానికి తేడా లేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకం మీద ఆధారపడి చదువుతున్న విద్యార్థులకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్ వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. ఒకప్పటి దర్పల్లి ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థి, ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ కంటోన్మెంట్ సూపరింటెండెంట్ ఇంజనీర్. ఎంత ఎత్తుకు ఎదిగినా విద్యాబుద్ధులు నేర్పిన పాఠశాలను మరవలేదు ఆయన. విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకు తన వంతు సహకారం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. దర్పల్లి మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో 2001-2002 సంవత్సరం ఎస్ఎస్సీ బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థి మూత రాజ్ కుమార్ ఉన్నత ఉద్యోగంలో స్థిరపడ్డారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో సూపరింటెండెంట్ ఇంజనీర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీధుల్లో ఎంత బిజీగా ఉన్న ఆయన తాను చదివిన పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన అమలావతి నరేష్, లౌడియా కళ్యాణ్లకు మొదటి బహుమతిగా 5,000 రూపాయలు, రెండవ బహుమతిగా 3,000 రూపాయలు, హంసవాహిని పబ్లిక్ స్కూల్లో అధిక మార్కులు సాధించిన గడ్డం అకీరానందన్ రెడ్డి, జీరా రుచితలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మూత రాజ్ కుమార్ మాట్లాడుతూ తాను దర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో చదువుకుని ఈ స్థాయికి ఎదిగానని తెలిపారు. పాఠశాల విద్య ఉన్నత స్థాయికి ఎదిగేందుకు తొలిమెట్టని గుర్తు చేశారు. విద్యార్థులు చదువులపై దృష్టి సారిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధించే విద్యార్థులకు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. డిఆర్డీలో చేసినప్పుడు కానీ ఇప్పుడు కంటోన్మెంట్లో చేసినప్పుడు కూడా there is only one post. ఎంటైర్ ఇండియాలో ఒకటే పోస్ట్ ఉండేది. more than 4,000-5,000 people have applied. అప్పుడు నేను చూశాను కొంచెం గవర్నమెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, జడ్పీ చేసి వెదర్ వీ కెన్ సర్వైవ్ అని అనిపించింది.
అండ్ ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ ఆయన తెలుగు మీడియం స్టూడెంట్. ఇక్కడే 10th వరకు ఇప్పుడు చాలా ఇప్పుడు ఒక ఆఫీసర్ కూడా మాట్లాడలేదు. నేను తెలుగు మీడియం స్టూడెంట్. మనం అనుకుంటే సాధించింది ఏది లేదు. నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి కూడా 10th వాళ్ళు ఇంకా గట్టిగా చదవాలి. ప్లీజ్ కాన్సన్ట్రేట్. అండ్ థ్యాంక్స్ ఫర్ స్కూల్ మేడం హెచ్ఎం గారికి అండ్ ఫ్యాకల్టీ స్టాఫ్ అందరికి కూడా ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు ఇక్కడ మాట్లాడడానికి కూడా నాకు ఆపర్చునిటీ. వీళ్ళకి మా ఫ్రెండ్స్ కూడా ఇమీడియట్ చెప్పగానే షార్ట్ నోటీస్లో ఇమీడియట్గా వచ్చేసారు. వాళ్ళకు థ్యాంక్ యూ. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని పెట్టుబడిదారులను ప్రపంచ కుబేరులుగా మార్చడానికి మాత్రమే కార్మిక చట్టాలను సవరించి 4 కోడ్లుగా చేసిందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలోని పెట్టుబడిదారులను ప్రపంచ కుబేరులుగా మార్చడానికి మాత్రమే కార్మిక చట్టాలను సవరించి 4 లేబర్ కోడ్లుగా చేసిందని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు ఆరోపించారు. దానికి అనుగుణంగానే ఇప్పటికే బీజేపీ ఉన్న రాష్ట్రాలలో 12 గంటల పనిని అమలు జరపడానికి పూనుకున్నదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాను పరిపాలించే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కార్మికుల పని గంటలను పెంచుతూ నిర్ణయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 282 జీవోను ఇచ్చి 12 గంటల వరకు పని చేయించుకోవచ్చని నిర్ణయించడం అంటే కార్మికుల ఆరోగ్యాలు, కుటుంబాల బాగోగులు ఫనంగా పెట్టి యజమానులకు బానిసలుగా మార్చడమే అవుతుందని రమేష్ బాబు పేర్కొన్నారు. దీనిలో భాగంగానే నగరంలోని కార్పొరేషన్ పరిధిలోని వివిధ జోన్లలో మున్సిపల్ కార్మికులతో చర్చించడం జరిగింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుసరించే కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం సమ్మెకు సన్నద్ధమవుతుందన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం జూలై 9న జరిగే సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు భూపతి, రవి, కిషన్, సహదేవ్, అమూల్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు అడగకుండా ప్రభుత్వం నోరు ముగించేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. రెండోది, ఈరోజు మున్సిపల్ కార్మికులకు కూడా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా, ఎందుకంటే పర్మనెంట్ ఉద్యోగులు అయితే డిఏ 6 నెలలకు ఒకసారి పెరుగుతుంది ధరలకు అనుగుణంగా. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి అది కూడా ఉండదు. కాబట్టి ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు నిర్ణయం చేయాలని మొన్న అన్ని మున్సిపాలిటీల నుంచి సిఐటి రాష్ట్రంతో సమావేశం జరిగింది. ఈ నెలలో కమిషనర్లకి, కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని, ప్రభుత్వం అప్పటికి పరిష్కారం చేయకపోతే రేపు 23 కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిన చందంగా మారింది సోయా రైతుల పరిస్థితి. పొలాల్లో గడ్డి మందు పిచికారీ చేస్తే ఏకంగా సోయా పంటనే ఎండిపోయిందని చెప్పారు. నకిలీ కలుపు మందు వల్ల తీవ్రంగా నష్టపోయారని అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు పేర్కొన్నారు. కమ్మరపల్లి మండల కేంద్రంలోని ఓ పురుగుల మందుల వ్యాపారి పొలాల్లో గడ్డి నివారణకు కమ్మరపల్లి, మోర్తాడ్, ఎద్దుల ఇబ్రహీంపట్నంలోని 4 మండలాల రైతాంగానికి సోయా పంటలో కలుపు నివారణకు గడ్డి మందు ఇచ్చారు. అయితే తమ సోయా పంటలో గడ్డి మందు పిచికారీ చేయగా గడ్డి ఏమో గాని సుమారు 250 ఎకరాల సోయా పంట చనిపోయిందని రైతులు వాపోయారు. ఈ విషయం తెలియగానే రైతుల యొక్క పంటల్ని పరిశీలించిన భారత ఐక్య రైతు సంఘం సభ్యులు సోమవారం రోజు నిజామాబాద్ నగరంలోని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇప్పించి కల్తీ గడ్డి మందు విక్రయించిన డీలరు, కంపెనీలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ను కలిసిన వారిలో భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర నాయకులు దేవారాం, సారా సురేష్, బాబన్న తదితరులు పాల్గొన్నారు. నకిలీ మందులు సప్లై చేసినటువంటి ఫర్టిలైజర్ కంపెనీల మీద కూడా చర్యలు తీసుకొని రైతాంగానికి ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి అఖిల భారత ఐక్య రైతు సంఘంగా మేము ఈరోజు జేడీఏ గారికి జిల్లా కేంద్రంలో కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా జిల్లాలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో యూరియా కొరత ఉంది. అయితే అందులో డిఫాల్ట్ ఈ సొసైటీలు ఉన్నాయి, వాళ్ళు డబ్బులు కట్టలేదు కాబట్టి యూరియా కొరత అంటారు. డిఫాల్ట్ సొసైటీలు ఉన్నా రైతులకు అందుబాటులో మీరు ఏ పద్ధతిలో యూరియాను ఉంచారో ఆ పద్ధతిలో ఉంచాలి తప్ప సొసైటీలో మీరు ఎత్తేసి రైతుల్ని ఇబ్బందులకు గురి చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని రైతాంగానికి కొరత లేకుండా యూరియాను సప్లై చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తుందని కార్మిక సంఘాల జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యలను నిరసిస్తూ ఈ నెల 9న నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చాయి.
జూలై 9న కార్మిక సమ్మె జయప్రదం చేయాలని ఆర్మూర్ పట్టణంలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంగడ్ బజార్ నుండి పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, మామిడిపల్లి, భగత్ సింగ్ చౌరస్తా వరకు ఈ ర్యాలీ కొనసాగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 2025 జూలై 9వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా ఆయా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలను కాపాడే విధంగా మోడీ సర్కార్ 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఉపాధి భద్రత, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ హామీలను విస్మరించి ప్రజా సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పే పనిలో నరేంద్ర మోడీ, అమిత్ షా నిమగ్నమయ్యారని విమర్శించారు. ప్రతిఘటించే గొంతులను నిర్బంధించడం, 12 గంటల పని విధానం తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా తయారు చేసే కుతంత్రాలు మోడీ సర్కార్ చేస్తుందని వారు మండిపడ్డారు. మత సెంటిమెంట్తో హిందువుల ఉపాధి కొల్లగొట్టి ఆకలిని తీవ్రం చేసిన ఆ మోడీ సర్కార్ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా కార్మిక సంఘాల నాయకులు దాసు, వెంకటేష్, సుధాకర్, రాజేశ్వర్, ముత్తన్న, ఐఎఫ్టియు సొప్పరి గంగాధర్, పల్నాటి సాయిలు తదితరులు పాల్గొన్నారు. అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలకు భిన్నంగా ఇవాళ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి మొత్తం దేశంలో ఉన్న కార్మికులందరూ కూడా మరణ శాసనం విధించింది. కాబట్టి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పి, నెలకు 26,000 వేతనం ఇవ్వాలని చెప్పి, దేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మికులందరికీ PF, PSA చట్టాలు వర్తింపజేయాలని చెప్పి, అట్లాగే కనీస వేతనం, కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని చెప్పి, కార్మిక సమస్యలను పరిష్కరించాలని చెప్పి, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని చెప్పి జాతీయ కార్మిక సంఘాలు జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ పిలుపుని జయప్రదం చేయాలని చెప్పి ఇలా ఆర్మూరు పట్టణంలో కార్మిక సంఘాలు, రైతు సంఘాల సాంఘీభావంతో అంగడి బజార్ నుండి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేర్కొన్న ధన్యవాదాలు. జూలై 9 జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలతో అనేక అనర్గాలు ఎదురవుతున్నాయని కమ్మర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. యువత చదువుపై దృష్టి సారిస్తూ సన్మార్గంలో నడవాలని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆయన హితవు పలికారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఐ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందని అన్నారు. యువత గంజాయి, డ్రగ్స్, కల్తీ కల్లు వంటి మత్తు పదార్థాలకు బానిస అయితే జీవితం అంధకారం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలు స్వీకరించడంతో విచక్షణ కోల్పోయి జంతువులా ప్రవర్తించడమే కాకుండా కుటుంబంలో ప్రశాంతత లేకుండా అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మధురాజ్ కుమార్, వెంకటేష్, గంగారం, మహేందర్, స్వాతి, సుమతితో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. అదే నువ్వు ఆల్చిప్పుల పడ్డావు అనుకో, ముఖ్యం లాగా మారిపోతావు. నువ్వు డిసైడ్ చేసుకోవాలి నీ జీవితం. నువ్వు ఆల్చిప్పుల పడతావా, కనీసం ఆల్చిప్పుల పడకుండా మంచి నీటి కోసం ట్రై చేయాలి. అర్థమైందా? అది చెడు స్నేహం. ఇది మంచి ఎగ్జాంపుల్. మనం ఎవరితో స్నేహం చేసిన బట్టే మన అలవాట్లు అనేవి స్టార్ట్ అయ్యాయి. సిగరెట్ అనేది తక్కువ చేయొద్దు. 100% సిగరెట్ స్టార్ట్ చేసినప్పుడు గంజాయి స్టార్ట్ చేస్తున్నాడు. మన సర్వేలో తెలియదు ఏంటంటే, అర్థమైందా? సిగరెట్ నువ్వు స్టార్ట్ చేసినావంటే ఇప్పుడే 10th, ఇంటర్మీడియట్ ఇప్పుడే స్టార్ట్ చేస్తావు. ఇప్పుడు నువ్వు సిగరెట్ స్టార్ట్ చేసినావంటే 100% గంజాయికి అలవాటు పడతావు. అది కూడా టేస్ట్ చేయాలనే. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జాతీయ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ ఇచ్చిన పిలుపు మేరకు జాతీయ స్థాయి విద్యుత్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా జూలై 9న విధుల బహిష్కరణ నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా టీజాక్ సమావేశంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 9వ తేదీన ఒకరోజు విధుల బహిష్కరణ చేయాలని నిర్ణయించడం జరిగింది. విద్యుత్ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయానికి వ్యతిరేకంగా విధులను బహిష్కరించి జిల్లా పవర్ హౌస్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని చైర్మన్ రఘునందన్, కో చైర్మన్ గంగాధర్, కన్వీనర్ బాలేష్ కుమార్, కో కన్వీనర్ తోట రాజశేఖర్ చెప్పారు.
కోటగిరి మండల కేంద్రంలోని మాలివాడలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మమ్ములనేని రాజశేఖర్ సహకారంతో స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న 50 మంది విద్యార్థులకు బ్యాగులు అందించారు. ఈ సందర్భంగా ఆ మండల విద్యాధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేద విద్యార్థుల తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బస్వాపూర్ గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ బిల్డర్ మమ్ములనేని రాజశేఖర్ అందిస్తున్న సేవలను అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను నోట్బుక్స్, బ్యాగులు, బెంచీలు అందిస్తున్నారని, వారు అందిస్తున్న సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు గంగరాజు, ఉపాధ్యాయులు శానం సాయిలు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సోమవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీస్ బందోబస్తు తీరును పరిశీలించారు. కలెక్టర్ వెంట ఏవో ప్రశాంత్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, విజయేందర్ తదితరులు ఉన్నారు. నగరానికి చెందిన సీనియర్ న్యాయవాది నరసింహారెడ్డి అడిషనల్ పీపీగా నియామితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నరసింహారెడ్డి 3 ఏళ్లు పనిచేయనున్నారు. నరసింహారెడ్డి 4 దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. జిల్లాలో సీనియర్ న్యాయవాదుల్లో ఒకరిగా పేరు సంపాదించారు. రూరల్ నియోజకవర్గంలోని అనంతగిరి గ్రామానికి చెందిన ఆయన జిల్లా కోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వర్తిస్తున్నారు. బీఎల్ఓలకు ట్రైనింగ్ను జూలై 9వ తేదీన కాకుండా మరుసటి రోజు నిర్వహించాలని బూత్ లెవెల్ ఆఫీసర్లు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం రుద్రూర్ డిప్యూటీ తహసీల్దార్ సురేందర్ నాయక్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ ఆఫీసర్లు మాట్లాడుతూ జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఉన్నందున సమ్మెలో పాల్గొననున్నట్లు తెలిపారు. నెల రోజుల క్రితం సంబంధిత అధికారికి సమ్మె నోటీస్ అందజేసిన విషయాన్ని గుర్తు చేశారు. బీఎల్ఓల ట్రైనింగ్ జూలై 9న కాకుండా మరుసటి రోజు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకుడు నన్నయ్య సాబ్, బీఎల్ఓలు పద్మ, ప్రతిమ, గంగామణి తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 126 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కారోలిన్ చింగ్తియాన్ మావి, డిఆర్డీఓ సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. బైన్సా పట్టణంలోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో విద్యార్థులు తొలి ఏకాదశి వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. శ్రీ రుక్మిణి సమేత విఠలేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. చిన్నారులు సాంప్రదాయ దుస్తులు ధరించి విఠల విఠల పాండురంగ విఠల అంటూ భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కజకిస్తాన్ దేశంలోని ఆస్థానాలో జరుగుతున్న అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ పోటీల్లో భారతీయ మహిళా బాక్సర్లు తమ సత్తా చాటారు. నిజామాబాద్ నగరానికి చెందిన బాక్సింగ్ కోచ్ ఎత్తేషాముద్దీన్ వద్ద శిక్షణ పొందుతున్న సాక్షి, జాస్మిన్లు గోల్డ్ మెడల్ సాధించారు. సాక్షి ఇంగ్లాండ్, టర్కీ, ఉజ్బెకిస్తాన్, అమెరికా బాక్సర్లను మట్టి కరిపించగా జాస్మిన్ అజర్బైజాన్, టర్కీ, కజకిస్తాన్, బ్రెజిల్ బాక్సర్లను ఓడించి గోల్డ్ మెడల్స్ సాధించినట్లు కోచ్ ఎత్తేషాముద్దీన్ చెప్పారు. ఎడపల్లి నూతన ఎస్ఐగా ముత్యాల రమ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో వీఆర్ఓలో ఉన్న ఆమె బదిలీపై ఎడపల్లికి వచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఐ రమ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు మొదటి ప్రాధాన్యతనిస్తామని అన్నారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఐ వంశీకృష్ణారెడ్డిని సిపి సాయి చైతన్య వీఆర్కు అటాచ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విధి నిర్వహణలో మహిళా పోలీస్ సిబ్బంది తమపై తాము ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని సిపి సాయి చైతన్య హితవు. డ్రైవింగ్, స్విమ్మింగ్ కాకుండా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా అన్ని రకాల మెలకువల్లో తర్ఫీదు పొందాలని సూచించిన సిపి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.